2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే రాజధాని అంశం తీసుకొని మళ్ళీ వ్యాపారం చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. గతంలో సేకరించిన భూములకు సంబంధించిన రైతులకు న్యాయం చెయ్యకపోగా మళ్ళీ నేను కొత్తగా భూసేకరణ చేపడుతున్నాను. ఎందుకంటే 33,000 ఎకరాలతో కనీసం నేను కట్టేది పంచాయతీకి కూడా సరిపోదని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు రోగమో లేదా మరి ఇంకొక వ్యాధో ఉందేమో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేసింది 33 సెంట్లు కాదు, 33,000 ఎకరాల భూమి అనే విషయాన్ని మర్చిపోయి ఇన్ని వేల మంది త్యాగం చేసి భూమినిస్తే రాజధాని కోసము దీన్ని పంచాయతీకి సరిపోదు, వార్డుకి సరిపోదు అంటూ అవమానించే కార్యక్రమం చేస్తూ సుమారు 2 సంవత్సరాలు పూర్తవుతుంటే కూడా మళ్ళీ రాజధానికి ఇప్పటి వరకు అధికారిక ముద్ర వేయించుకోకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా కాలయాపన చేస్తూ మళ్ళీ దీని మీద భూ వ్యాపారం చేయడానికి కొత్తగా ఏదైతే భూసేకరణ మళ్ళీ 2వ దశ 3వ దశ అంటూ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులను మోసం చేసే కార్యక్రమానికి తెరదీశారనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి.